గెలుపు ఓటమితో సంబంధం లేదు. ఎవరికైనా ఏదైనా ఆపదొస్తే నేనున్నాను అని అమ్మకు కొడుకులాగా, ఒక తమ్ముడికి అన్నలాగా సాయం చేస్తారు. అసలు వీళ్ళు ఇంకొక 6 నెలలు కూడా ఉంటారా? క్వశ్చన్ అనేది బాగా రేజ్ అవుతూ వస్తుంది వాళ్ళలో. నేను చెప్పిన ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి ఫిరోజ్ ఖాన్ కూడా గెలుస్తాడు, మినిస్టర్ అవుతాడని చెప్పిన. ఫిరోజ్ ఖాన్ ఒక 2000 ఓట్లతో ఒక కాంగ్రెస్ లోకి 10+2 జాయిన్ కాబోతుంది. ఢిల్లీకి వెళ్ళి వచ్చే టైంలో, అందులోను ఫ్లైట్ లో మీరు చాలా ఏడ్చారు అని, చాలా ఆవేశానికి లోనయ్యారు అనేది తెలిసింది. మీరు మాట్లాడితే నాకు కళ్ళలో నీళ్ళు. రాజకీయంలోకి పర్సనల్లీ మీ ఫ్యామిలీ ఫొటోస్ ని తీయడం కానీ, వైఫ్ తో డాన్స్ చేయడం అన్నది, కిస్ చేయడం అన్నది అది పెద్ద నేరం అయితే కాదు. దాన్ని చూపిస్తూ ఈ మొత్తం పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ 15 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ప్రజలు కూడా చూసి 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 తంగ్ అయిపోయినారు. ఏ పిల్ల ఏ పాపాకి నువ్వు డెవలప్ చేసినా చూసి రాబోయ్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ శ్రావణి. మనుషులకి సహజంగా గెలుపు ఓటమి అనేది చాలా కామన్. అదే రాజకీయాల్లో అయితే వెరీ కామన్. చెప్పాల్సిన అవసరం లేదేమో కదా. కానీ గెలుపు ఓటమితో సంబంధం లేదు. ఎవరికైనా ఏదైనా ఆపదొస్తే నేనున్నాను అని అమ్మకు కొడుకులాగా, ఒక తమ్ముడికి అన్నలాగా సాయం చేస్తారు. ఎస్, ఆయనే అండి, ఫిరోజ్ ఖాన్. ఇక్కడ కావాల్సింది విక్టరీలు కాదు, హిస్టరీ. ఎస్, ఆయన ప్రత్యేకత అదే. తప్పుని ఇది తప్పు అని చెప్పగలిగే సత్తా, ధైర్యం ఆయనకుంది. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఇంకా మరిన్ని విశేషాలు ఆయనతో విందాం, ఆయనతో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సో. నమస్తే, గుడ్ ఈవినింగ్, నమస్కారం. అండ్ ఫైనల్లీ మళ్ళీ మిమ్మల్ని కలవడం రియల్లీ వెరీ హ్యాపీ. సచ్ ఏ యంగ్స్టర్స్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్. తప్పుని తప్పు అని చెప్పడం, అన్నని చూసి నేర్చుకోవాలి అనే ఒక క్యాడర్ లో మీరున్నారు. అంతటి ఇన్స్పిరేషన్ యూత్ లో ఉంది. దట్స్ రియల్లీ గ్రేట్. సో అండ్ ఎస్పెషల్లీ మిమ్మల్ని ఇలా పర్సనల్ గా నేను మీట్ అవ్వడం అనేది. అండ్ సో క్వశ్చన్స్కి వస్తే, మన పొలిటికల్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ వచ్చింది, 50 డేస్ అయిపోయింది. సో ఎలా నడుస్తుంది ప్రభుత్వం? 50 days లో ఎక్సలెంట్ అని నేను చెప్పగలను. కాంగ్రెస్ కార్యకర్త లాగా కాదు, కానీ మా ముఖ్యమంత్రి ఎట్లా ముందుకు పోతున్నారు. పబ్లిక్ మ్యాన్ అని మొత్తం బ్యారికేడ్లు తీసేసినాడు, ప్రజా దర్బార్ పెట్టుకున్నాడు, ప్రజా పాలన స్టార్ట్ అయిపోయింది, ఫినిష్ కూడా అయిపోతుంది. పబ్లిక్లో నేను ఉండాలి, పబ్లిక్ మనిషి, పబ్లిక్ ఆశీర్వాదం ఇచ్చింది అని నేను ముఖ్యమంత్రి అయినా. కాంగ్రెస్ పార్టీ నాకు ముఖ్యమంత్రి చేసింది, ఆ గ్రాటిట్యూడ్తో ఉన్నాడు. అండ్ దానికోసం ఇది యాటిట్యూడ్ ఉన్నది, పొగరు లేదు. అవును. ఇప్పుడు దాకా మా ముఖ్యమంత్రితో నేను కలిసినప్పుడు, మేము ముఖ్యమంత్రి యాజిటేషన్లు, ప్రొటెస్ట్లు, ధర్నాలు అన్ని చేసినప్పుడు ఎట్లా ఒక వ్యక్తి ఉంటాడో అట్లనే సేమ్ వ్యక్తి ఉన్నాడు. 1% కూడా చేంజ్ లేదు. ఆయనకు ఫీలింగ్ కూడా లేదు నేను ముఖ్యమంత్రి అని. ఫస్ట్ డే నేను కలిసినప్పుడు, ప్రజల మంచి, ప్రజల కోసం పోరాటం చేద్దాం, బంగారు తెలంగాణ చేద్దాం, కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకువద్దాం, అందరికి న్యాయం ఇప్పిద్దాం, అందరు బాగుండాలి. ఆ సేమ్ యాటిట్యూడ్ తో 1% కూడా ముఖ్యమంత్రిలో చేంజ్ లేదు. ఆ ముఖ్యమంత్రిలో కూడా చేంజ్ లేదు, నాతో కూడా చేంజ్ లేదు. నేను కూడా మా ముఖ్యమంత్రి కాదు, మా రేవంత్ రెడ్డి అన్న, మా రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడుతున్నా అని ఆ ఫీలింగ్ లోనే ఉంటాను. నేను ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అని నేను కూడా, నా దగ్గర కూడా లేదు, ఆయన కూడా లేదు. సో మీలో ఎప్పుడు కనిపిస్తారు అది? 50 days లో ఆయన చేసిన మొత్తం పనికి 10 out of 10 నేను ఇస్తాను. డెఫిసిట్ బడ్జెట్ తో ఇచ్చినారు మాకు. మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ ప్లస్ ఫ్యామిలీ మొత్తం దోచుకు తినేస్తున్నారు. ప్రజలకి మేలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ వచ్చింది, దెర్ ఇస్ నో డౌట్. గెలిచే ముందు మేము మాట్లాడితే ఏదో మీరు మాట్లాడుతున్నారు, ఆకాశంలో ఉన్నారు, మీకు ఏం తెలియదు, మీరు వేస్ట్ ఫెలోస్ XYZ అని అక్కడ నుంచి కేటీఆర్, హరీష్, కేసీఆర్ మొదలు పెట్టారు. ఓడిపోయినారు. ఇప్పుడు డెఫిసిట్ బడ్జెట్ తో మాకు ఇచ్చినారు, మొత్తం అప్పులు చేసి మాకు నెత్తి మీద పెట్టినారు. దాని తర్వాత కూడా 3 months మాకు ఇవ్వాలి అని మేము ఫస్ట్ చేసాము. 100 days ఇవ్వాలి. ఏం ప్రామిస్ చేసినారు అది డెలివర్ చేస్తాం. ఏం చెప్పినా మేము ప్రజల
దగ్గర మేము వస్తాం. అవును. ప్రజలే రియల్ ఓనర్స్, ఉమ్, మేము ఉట్టి సర్వెంట్స్. yes, ప్రతి ఒక్క జగ మా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేస్ కానీ ప్రజలు ఎట్లైనా వస్తారు, అది ఓకే ఫార్మాలిటీ. కానీ మేము ప్రజల దగ్గర పోతున్నాం. అవును. ముఖ్యమంత్రి చూడండి, నా వీడియోస్ మీరు చూడండి, ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క బస్తీ ఎవరు మాకు పిలవకపోతే కూడా మేము వాళ్ళ దగ్గర పోతున్నాం, అవును. వాళ్ళకు అర్థం చేపిస్తున్నాం. గెలిచే ముందు మేము చెప్పినాం మీరేం ఓనర్స్, ఉమ్, ఇప్పుడు మేము గెలిచిన తర్వాత కూడా మేము సర్వెంట్స్ అని మీ గల్లీ మీ బస్తీ మీ ఇంటి దాకా మేము వస్తున్నాం. అవును. ప్రజాపాలన తీసుకువస్తాం. 28 నుంచి 6 దాకా 6 జనవరి దాకా పెట్టినాం. 8 days మొత్తం డేటా తీసుకున్నాం. ఉమ్, ఇప్పుడు వెరిఫికేషన్ మొదలు పెట్టాం. ప్రతి ఒక్క స్కీమ్ మేము ప్రామిస్ చేసింది ప్రజలకి అందాలే, ఆ మైండ్ సెట్ తోనే మేము ఉన్నాం. yes, సో 50 days ఆఫ్ రూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి జీ 10 out of 10. అపోజిషన్ ఏదో మాట్లాడుతుంది, ఉమ్, ఏమి ఇస్తారు రాబాయ్, మీరు ఏం పీకినారు రాబాయ్, ఏదో మాట్లాడుతారు వాళ్ళు. అవును. ఇంకా చెప్పాలి అని అంటే అసలు వీళ్ళు ఇంకొక 6 నెలలు కూడా ఉంటారా, ఉండే ఛాన్స్ ఉందా అనే క్వశ్చన్ అనేది బాగా రేజ్ అవుతూ వస్తుంది వాళ్ళలో. ఎంపీ నేను చెప్పిన ఎలక్షన్ ముందు ఉమ్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఫిరోజ్ ఖాన్ కూడా గెలుస్తాడు, మినిస్టర్ అవుతాడు అని చెప్పిన. yes, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినారు, అవును, కాంగ్రెస్ పార్టీ పవర్ లో వచ్చేసింది. yes, ఫిరోజ్ ఖాన్ ఒక 2000 ఓట్లతో ఒక చాలా ఓడిపోయినారు. yes, అది వినండి వినండి, ఓడిపోయినా. ఉమ్, అది ఎందుకు ఓడిపోయినాం అది మొత్తం లోకంకి తెలుసు. బోగస్ ఓట్లు 1,00,000 ఓట్లు ఉన్నాయి, 50,000 ఓట్లు తీసినాం, 50,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి అసదుద్దీన్ ఇక్కడ వచ్చి నాంపల్లిలో కూర్చున్నాడు 40 days. ఉమ్, బీజేపీ క్యాండిడేట్ కి అతనే సెలెక్ట్ చేసినాడు, కిషన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకున్నాడు. బీఆర్ఎస్ క్యాండిడేట్ వాడే సెలెక్ట్ చేసుకున్నాడు, కేసీఆర్ దగ్గర నుంచి సంతోష్ దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకున్నాడు. వాళ్ళ క్యాండిడేట్ పెట్టుకున్నాడు మేయర్ మాజిద్ హుసేన్. ఉమ్, సో నలుగురు కలిసి మన మీద బోకస్ ఓట్లతో ఉమ్, వాళ్ళు పోరాడినారు కాబట్టి 50,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి నేను ఓడిపోయినా. కానీ దాని తర్వాత కూడా నేను ఎక్స్క్యూజ్ ఇస్తలేను. ఉమ్, ఓడిపోయినా ఆ నెత్తి మీద నేను తీసుకుంటున్నా. ఉమ్, నా క్యాడర్ కానీ కాంగ్రెస్ లీడర్స్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ బ్లాక్ ప్రెసిడెంట్ కానీ అందరూ, మహిళా కాంగ్రెస్ కానీ యూత్ కాంగ్రెస్ కానీ అందరు బాగా పనిచేస్తారు. yes, ఓడిపోయినా నేనే, ఉమ్, ఎక్కడో లోపం ఉన్నది నా దగ్గర. ఉమ్, 5 times ఓడిపోయినా, 4 times ఎమ్మెల్యే, అవును, 1 time ఎంపీ. yes, 2009, 2014, 14, 2018, 2023 ఎమ్మెల్యే ఓడిపోయినా, ఉమ్, 2019 ఎంపీ హైదరాబాద్ ఓడిపోయినా. ఉమ్, నా నెత్తి మీద తీసుకుంటా. ఉమ్, ఎవరు వాళ్ళకి ఇది అయింది ఓడిపోయినా అని ఎక్స్క్యూజ్ తీసుకోను. ఎక్కడో నా దగ్గర తప్పు ఉన్నది, ఉమ్, సరి చూసుకోవాలి. దానికోసం 6th ఎలక్షన్ కి రెడీ అయిపోతున్నా. ఏ రోజు ఓడిపోయినా 2nd day నుంచి పని మొదలు పెట్టినా అవును, 24/7 పబ్లిక్ లో ఉంటున్నా. అవును, ఉట్టి మైండ్ లో ఏమున్నది అంటే సికింద్రాబాద్ ఎంపీ గెలిపియాలి, కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తే గెలిపియాలి. నెక్స్ట్ వచ్చే కార్పొరేటర్లు 6 కార్పొరేటర్లు నాంపల్లిలో ఉంటే 4 గెలిపియాలి. 228 లో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ అవుతుంది. yes, 1,00,000 ఓట్ల రావాలి, అవును. 40,000 ఓట్లతో నేను గెలవాలి అని మళ్ళీ 5 years ప్లానింగ్ వేసుకున్నామ్మా. సార్ ప్రత్యేకత ఏంటంటే ఓడిపోయాం ఒకసారి 2 సార్లు. చాలా మంది ఏంటి లీడర్లు అంటే ఒక్కసారి ఓడిపోతే ముఖం చాటేస్తారు, కనబడరు, జనాల్లోకి రారు, మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ ఫిరోజ్ ఖాన్ గొప్పదనం ప్రత్యేకత ఏంటంటే ఓడుతూ ఉంటే తన క్రేజ్ పెరిగిపోయింది. తన క్రేజ్ ఎలా అంటే గెలిచిన వాడికి ఉన్న క్రేజ్ లేదు, గెలిచిన వాడు క్రేజ్ లో లేనే లేడు. గెలిచాడా అయిపోయింది, గెలుపు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఫిరోజ్ ఖాన్ అలా కాదు, క్రేజ్ వెళ్తుంది. అంటే జనాల్లో అరే ఫిరోజ్ ఖాన్ ఈ బయ్య రావాల్సిందే, ఎందుకు రాలేదు అనే పాయింట్, అంటే క్వశ్చన్ అనేది జనాల్లో రేజ్ అయింది. ఎస్పెషల్లీ మొన్న జరిగిన 23 అసలు ఆ వెంటనే ఆ క్వశ్చన్ రేజ్ అయింది జనాల్లో. దాన్ని అసలు ఎలా ఎలా తీసుకుంటున్నారు మీరు? ఓడిపోయిన తర్వాత కూడా చాలా పాజిటివ్ గా ఉన్నా. ఉమ్, అండ్ ఈ జనాల్ క్రేజ్ చూసిన తర్వాత ఉమ్, ఇంకా గట్టిగా అవుతున్నా. yes, ఓడిపోయిన వ్యక్తి నేను ఎక్కడన్నా పోతే ఎవరు గెలిచిన వాళ్ళకు సలాం, వాళ్ళకు కంగ్రాచులేషన్స్, వాళ్ళతో నాకు ఏం కాంపిటీషన్ లేదు. ఉమ్, వాళ్ళు మొత్తం మా కొలీగ్స్, అందరు ఎమ్మెల్యేస్ నాకు ఎప్పుడు కలిస్తే ఒక్కటే మాట అంటారు,
అందరు మినిస్టర్ ఒక్కటే మాట అంటారు, వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ అసెంబ్లీ. మీ వాయిస్, ఆ టైగర్ వాయిస్, రేవంత్ రెడ్డి కాంబినేషన్ విత్ ఫిరోజ్ ఖాన్ ఇన్ అసెంబ్లీ, అది మిస్ అవుతున్నాం. అండ్ ఇంకా ఎంఐఎం వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కటే మా మైండ్ లో వస్తున్నది, అసెంబ్లీలో కూర్చొని మా పులి ఓడిపోయినాడు, వాడు ఉంటే సాల్, రేవంత్ రెడ్డి అవసరం లేదు, ఇంకొక లెక్కే. రైట్? వేరే ఆ 7 ఎమ్మెల్యేస్, నేను గెలిస్తే వాళ్ళు 6 ఉండేది, అవును. ఇప్పుడు 7 ఉన్నారు. ఆ 7 ఎమ్మెల్యేస్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, నేనే సాల్. ఎప్పుడునో అమాసం పున్నంకి రేవంత్ రెడ్డి మాట్లాడాలి, నేనే ఫినిష్ చేసేది. సో అందరు చెప్తున్నారు, బాధతో చెప్తున్నారు. సో పబ్లిక్ క్రేజ్ చూసినప్పుడు గెలిచిన వాళ్ళు నా పక్క ఉంటే గెలిచిన వాళ్ళతో ఫోటోలు తీసుకుంటలేరు, నాతో ఫోటోలు తీసుకుంటున్నారు, నా స్లోగన్స్ పిలిపిస్తున్నారు. సో రోజు రోజుకి ఈ క్రేజ్ చూసి ఇంకా గట్టిగా అవుతున్నా. దానికోసం చెప్పిన ఆ దేవుడి మీద నుంచి మా అమ్మ నాన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం 1% కూడా తగ్గలేదు, రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. సో నాకు చాలా మంది ఎవరైనా కలిస్తే, ఫిరోజ్ ఖాన్ నువ్వు డిప్రెస్ కావద్దు, చూడండి కిషన్ రెడ్డి అంబర్పేట ఓడిపోయినాడు, దాని తర్వాత సికింద్రాబాద్ ఎంపీ గెలిచినాడు, మళ్ళీ యూనియన్ మినిస్టర్ అయిపోయినాడు, రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడిపోయినాడు, మల్కాజ్గిరి ఎంపీ గెలిచినాడు, దాని తర్వాత పిసిసి అయినాడు, దాని తర్వాత ముఖ్యమంత్రి అయినాడు, ఏదో దేవుడు ఇట్లనే రాసి పెట్టినాడు నీకు, నాంపల్లి ఓడిపోయినాడు, ఎక్కడ నువ్వు వెళ్ళిపోతావా అన్న ఒక రోజు మా ఆశీర్వాదం ఉన్నది, మా అమ్మ నాన్న ప్రేయర్స్ ఉన్నాయి, నా భార్య ఏడ్చింది, మా పాప ఏడ్చింది, మా బాబు ఒక రోజు అన్నం తినలేదు అంటే నేను పరేషాన్ అయిపోతున్నా. కేరళలో పోతే అక్కడ ఒక బస్ దిగి మొత్తం అయ్యప్ప స్వామిలు వచ్చి, అన్న మేము మీ ఫ్యాన్స్, ఎక్కడి నుంచి వచ్చినారన్నా అంటే గుంటూరు అని చెప్తున్నారు, ఎక్కడి నుంచి ఉన్నారంటే కాకినాడ చెప్తున్నారు. నేను గుంటూరు జీవితంలో ఒకసారి పోయినా, కాకినాడ ఇప్పుడు దాకా పోలేదు. కేరళలో అయ్యప్ప స్వామి ఒక సాయబునే ఫిరోజ్ ఖాన్, అక్కడ నేను కారులో కూర్చుంటే 40 మంది బస్ నుంచి దిగి ట్రాఫిక్ ఆపి నాతో ఫోటోలు తీసుకుంటున్నారు. సో దానికి నేను ఎట్లా ఈ ఒక రెస్పాన్సిబిలిటీ అమ్మ, ఒక జగ సాటిస్ఫాక్షన్ ఉంటది, హ్యాపీనెస్ ఉంటది, పొగరు ఉంటది, అరే రుబాబ్ ఉంటది, దాంతో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వస్తూనే ఉంటది. దేవుడికి అంట గెలిపి దేవుడా, న్యాయం చేయాలి, నేను సింగిల్ మ్యాన్ లాగా ఎంత చేయాలి, కానీ ఒక్క అడ్వాంటేజ్ నాకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అండ్ ఇంకా మా పెద్దన్న ముఖ్యమంత్రి అయినాడు రేవంత్ రెడ్డి అన్న. ఎన్నో ఇంటర్వ్యూస్ లో మీరు అంటే ఎవరు ముందు చెప్పలేదు, కానీ మీ ప్రిడిక్షన్ అంటే రేవంత్ రెడ్డి అన్న సీఎం అని నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను. మీరు చెప్పే ముందు మాట ఎవరు ఏమన్నా, ఎవరు ఎంత అపోజ్ చేసినా, అసలు ఉందా లేదా అనే టైంలో కూడా మీ ఒక్కరు మాత్రమే కాంగ్రెస్ రేవంత్ అన్నే సీఎం అని మీరు బల్లగుద్ది చెప్పారు. హౌ అంటే ఎలా పాసిబుల్? నేను ఒక రోడ్ నుంచి వర్క్ చేసిన వ్యక్తి, 100 రూపీస్ నుంచి వచ్చిన వ్యక్తి, ఆ స్పార్క్ నాలో ఉన్నది, అది కొద్దిగా ఒక లైట్ లో కన్వర్ట్ అయింది. ఆ లైట్, ఆ స్పార్క్ రేవంత్ రెడ్డిలో చూసిన. చాలా మంది మా సీనియర్లు ఉన్నారు, అవును, వాళ్ళ దగ్గర కూడా చాలా స్పార్క్ ఉన్నది, ఇంటెన్షన్, ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, డెడికేషన్ జబర్దస్త్ ఉన్నది. కానీ కంపారిజన్ విత్ రేవంత్ రెడ్డి వాళ్ళందరు పులి, కానీ మా రేవంత్ రెడ్డి పెద్ద పులి. ఆ యాష, భాష, స్టైల్, రైట్? ఫస్ట్ ఆయన మల్కాజిరి గెలిచినప్పుడు ఆయన ఇంటికి పోయిన రాత్రి కలవడానికి 12:30 ఒకటే మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఫిరోజ్ మనం యాజిటేషన్ చేయకపోతే, పోరాటం చేయకపోతే, అవేర్నెస్ తీసుకురాకపోతే, గట్టిగా పబ్లిక్ లో పోకపోతే కేసీఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్ కి ఫినిష్ చేసేస్తుంది, ఒరిస్సా లాగా, తమిళనాడు లాగా, ఆంధ్రప్రదేశ్ లాగా మనం తయారవుతాం, మన కార్యకర్త, లక్షల కార్యకర్తల ఫ్యూచర్ వెళ్ళిపోతుంది ఫిరోజ్, వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు, 8 సంవత్సరాలు అయినాయి, వాళ్ళకు ఏం లేవు, కేసులు ఉన్నాయి వాళ్ళ నెత్తి మీద, డబ్బులు లేవు, ఏం లేదు, కాంగ్రెస్ ఫినిష్ అవుతుంది, మనం ఒక టీం తయారు కావాలి, మనం రోడ్లో ఉండాలి, పబ్లిక్ లో ఉండాలి, రాత్రి పుట్ట ఎవరైనా ఫోన్ చేస్తే మనం ఊరికి పోవాలి అని చెప్తే అప్పుడు నేను మాట ఇచ్చిన, రేవంత్ అన్న నీతో పాటు నేనున్నా, సుమేధ అక్కడ మల్కాజ్గిరిలో డ్రైనేజ్ లో పోయి సస్తే ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ, మొయినాబాద్ లో సనారేప్ అయితే ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉస్మాన్ సాగర్ నీళ్ళలో
మునిగిపోతే కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్, అవును. బవాజీర్ మర్డర్ అయితే కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్, హోంగార్డ్ చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్. ప్రతి ఒక్క అజిటేషన్, ప్రతి ఒక్క ప్రొటెస్ట్, ప్రతి దానిలో కనిపించినాం. Hmm. రేవంత్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, Hmm. ఇంకా నాతో ఇంకా అక్కడ ఉన్నారు మన అంజన్ కుమార్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్. Yes. Hmm. 24/7 చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, నో డౌట్. Hmm. కానీ 100 నుంచి 100 పని ఎవరైనా చేస్తారంటే, ప్రతి ఒక్క అజిటేషన్ ఉన్నామంటే రేవంత్ రెడ్డి అన్న, ఫిరోజ్ ఖాన్, అనిల్ యాదవ్ Yes. ముగ్గురు ఎక్కడ పోతే పర్మిషన్లు తీసుకురావాలి. పర్మిషన్లు రిజెక్ట్ చేస్తే డీజీపీ దగ్గర పోయి, కమిషనర్ దగ్గర పోయి, డీసీపీ దగ్గర పోయి కాల్ మొక్కి పర్మిషన్లు తీసుకువచ్చినాం, Hmm. స్టేజ్లు వేయించినాం, జనాలకి తీసుకువచ్చినాం, బ్యానర్లు కట్టినాం, ప్లే కార్డ్లు కట్టినాం, అజిటేషన్ చేసినాం. అవును. ఇలా కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెచ్చినాం. Yes. ఆ రోజు 3 గంటలు అవుతుంది, నేను నా స్పీచ్ లో చెప్పిన 3 గంటలు అవుతుంది, అర్ధరాత్రి ఉన్నది, కరెంట్ లేదు, తుఫాన్ వస్తుంది, కానీ కొద్దిగా ఓపిక పడండి, గట్టిగా ఫైట్ చేయండి, పొద్దుగాల అవుతుంది, మందిర్లో ఆ గంట వినిపిస్తుంది, మస్జిద్ లో అది అజా ఉంటది, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అట్లనే అయింది అమ్మా. ప్రతి ఇంటికి వెలికి వచ్చేస్తుంది. ఎస్. అండ్ లంగా ఫెలోస్ ఏదో అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ 6 months లో పీక్తది. అరే అన్న, ఎవరు చెప్పినారు? వాళ్ళు పీక్తారు. రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ, రోజు రోజుకి రేవంత్ రెడ్డి గట్టిగా అవుతారు. వచ్చే ఎంపీ ఎలక్షన్ లో 11 to 12 ఎంపీస్ గెలుస్తాం. బిఆర్ఎస్ పరిస్థితి 2 కి వస్తది, మాక్సిమం 3 కి వస్తది. ఇదొక పాయింట్. సో ఎస్పెషల్లీ ఈ మధ్య వచ్చిన టాక్ ఏంటంటే కాంగ్రెస్ లోకి 10+2 జాయిన్ కాబోతుంది. 100% అవుతారు, 100% అవుతారు. ఫస్ట్ డేనే చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, నేమ్స్ ఇవ్వలేను, నేమ్స్ ఇవ్వలేను. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ షోకాస్ నోటీస్ ఇస్తుంది నాకు. ప్రెడిక్షన్ అనేది 100% కరెక్ట్ కాబట్టి నేమ్స్ కూడా చెబుతారేమో అన్న ఒక చిన్న ఎంతూజిజం. నేమ్స్ చెప్పలేను, ఓకే, నేమ్స్ చెప్పలేను. గవర్నమెంట్ మాది, రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి, ఆయన క్లియర్ కట్ చెప్పినారు, పేర్లు చెప్పవద్దు, నేను పేర్లు చెప్పను. కానీ 100% ఎవ్రీ డే, డే బై డే కాంగ్రెస్ గట్టిగా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు, నేను చెప్పేస్తున్నా భవిష్యవాణి, 10 years ముఖ్యమంత్రి కాదు, 15 years ముఖ్యమంత్రి ఉంటాడు. కేసీఆర్ హ్యాట్రిక్ చేయాలి అని, హిస్టరీ చేయాలి అని ఆలోచించినాడు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అన్న హిస్టరీ చేస్తారని మీకు చెప్పేస్తాను. సో మరి బిఆర్ఎస్ ఏమైపోద్దంటారు? ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ ఫినిష్, బిఆర్ఎస్ అన్నారు మొత్తం ఇండియాలో గెలుస్తామన్నారు కదా. నేను ఇలా చూటిగా కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఛాలెంజ్, ఇండియాలో ఇడ్సై తెలంగాణలో 3+ ఎక్కువ గెలిపించి చూపి, ఓవర్ స్టోరీ ఓవర్ అమ్మా. డే బై డే వచ్చేస్తారు, స్టోరీ ఫినిష్. ఇది రాసుకోను. సార్, వన్ మోర్ థింగ్, మీరు ఎమ్మెల్సీగా అంటే ఢిల్లీకి మధ్య తరోలి వెళ్తూనే ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతున్నది అంటే, ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు 1 సంవత్సరం ఎమ్మెల్సీ మినిస్టర్లు పోస్టులు ఇయ్యరు. ఇది కాంగ్రెస్ రూల్ త్రూ అవుట్ ఇండియా. ఓకే, నువ్వు గట్టిగా కాంగ్రెస్ కి పని చేసినావా, చెమటా, డబ్బులు, రక్తం పెట్టేసినావా, మాకు తెలుసు. నువ్వు ఒక యోద్ధ, కాంగ్రెస్ కి జీవితం అంకితం చేసినావా, నువ్వు ఒక ఎసర్ట్, నువ్వు ఒక వారియర్, అన్ని ఒప్పుకుంటున్నాం. కానీ నీ గురించి రూల్ బ్రేక్ చేయలేం. 1 సంవత్సరం తర్వాత నీకు ఇస్తాం, ఎక్కడో నీకు పంపిస్తాం. నేను ఒక్కటే మాట అన్నా, నేను ఎప్పుడు కూడా ఒక్కటే మైండ్ సెట్ లో చిన్నప్పటి నుంచి పని చేసిన, గల్లీలో హంగామా చేస్తా, ఢిల్లీకి తెప్పిస్తా. 5 టైం ఓడిపోయినా నా ప్రజల కోసం ఢిల్లీ వచ్చిన, ఫస్ట్ టైం ఢిల్లీ వచ్చిన. ఏఐసిసి ఆఫీస్ ఎట్లా ఉంటుంది కూడా నాకు తెలియదు, రిసెప్షన్ ఎట్లా ఉంటది నాకు తెలియదు, ఏ ఆఫీస్ లో ఎవరు ఉంటారు నాకు తెలియదు, మల్లికార్జున్ ఖర్గే ఇల్లు ఎక్కడ నాకు తెలియదు, కేసీ వేణుగోపాల్ గారు ఇల్లు తెలియదు, మా నాసర్ హుసేన్ సిడబ్ల్యూసి ఇల్లు తెలియదు, సత్పాల్ గారు ఎవరు నాకు తెలియదు, ఏం తెలియదు నాకు. నేను పోయి ఫస్ట్ టైం పోయినా, నేను పోయి అక్కడ పోయి చెప్పిన, ఓడిపోయినా నా ప్రజలకి మేలు చేయాలి. నా అమ్మ చెప్పింది, ఖర్గే ఫాదర్లీ ఫిగర్, ఖర్గే గారి గురించి నేను చూసిన. గుల్బర్గాలో మా చుట్టాలు ఉంటారు, మా అమ్మ చుట్టాలు. నేను ఖర్గే గారికి చూసిన, ఆయన చాలా మంచోడు, ఆనెస్ట్ ఫెల్లో, గ్రేట్ ఫెల్లో. నీకు ఫాదర్ లేడు, ఖర్గే నీకు ఫాదర్ లాగా ఫిగర్. ఆయనకు పోయి నువ్వు చెప్పు, 4 సార్లు ఇట్లా అయింది, ఒకసారి ఎంపీ ఓడిపోయినా, రాత్రి పగలు కాంగ్రెస్ కి పని చేసిన, చెమట గాని రక్తం గాని మొత్తం పెట్టేసిన,
ఈ లంగాపాటి ఎంఐఎం తో ఫైట్ చేస్తున్నా, ఈ లంగాపాటి ఎంఐఎం కి ఆపే సత్తా నాకు ఉన్నది. మీకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, 5 లక్షల బోకస్ ఓట్లు ఉన్నాయి, అది తీద్దాం. వాళ్ళ దగ్గర 20 మంది ఫైనాన్స్ చేస్తారు, వాళ్ళు అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నారు, ఇల్లీగల్ ల్యాండ్ కబ్జాలో ఉన్నారు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ వాళ్ళు దోచుకొని తిన్నారు, డైలీ ఫైనాన్స్ చేస్తారు, రౌడిజం చేస్తారు. ఇది మనం ఆపుదాం. ఎంపీ ల్యాడ్ ఫండ్స్ లో దొంగతనం అయింది, ఎమ్మెల్యే ఫండ్స్ లో దొంగతనం అయింది, విజిలెన్స్ ఎంక్వైరీ వేద్దాం. పోయి ఖర్గే గారికి చెప్పు, రేవంత్ రెడ్డికి చెప్తాడు, అసదుద్దీన్ కి ఓట్ సిటీలో ఆపుతా, గుల్బర్గాకు రాడు అసదుద్దీన్, షోలాపూర్ కి పోడు, ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఒక కళ అయిపోతుంది, ఇక్కడ నేను ఆపేస్తా. ఇండియాలో మొత్తం డెంట్ పెట్టున్నాడు బీజేపీ ఏజెంట్ వీడు అసదుద్దీన్. రాహుల్ గాంధీ క్లియర్ కట్ చెప్పేస్తాడు, వీడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్. ఈ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కి ఆపే శక్తి ఫిరోజ్ ఖాన్ దగ్గర ఉన్నది. ఎవరు కాంగ్రెస్ కి డెంట్ కొడుతున్నాడు, ఆ ఫాల్తు నా కొడుకుకి ఆపే శక్తి నా దగ్గర ఉన్నది. ఖర్గే గారికి చెప్పు, నీకు పవర్ ఇచ్చేస్తాడు, అసదుద్దీన్ కి ఆపే. నా అమ్మ చెప్పింది అని ఖర్గే గారు మీ దగ్గర వచ్చినా అని ఖర్గే గారికి చెప్పేస్తా. అండ్ అదే టైంలో మీరు ఎస్పెషల్లీ ఢిల్లీకి వెళ్ళి వచ్చే టైంలో, అందులోను ఫ్లైట్ లో మీరు చాలా అంటే కొంచెం ఏడ్చారు అని, చాలా ఆవేశానికి లోనయ్యారు అనేది తెలిసింది. ఎందుకు సార్, అంటే ఏమైంది అసలు అక్కడ? ఇంత ప్రేమ. ప్లేన్ లో ఎయిర్పోర్ట్ లో పోతే ఎంట్రన్స్ నుంచి ప్లేన్ లోపల పోయేదాకా ఫోటోలు తీసుకుంటున్నారు. అండ్ ప్లేన్ లోపల పోయిన తర్వాత నియర్లీ 100 ప్యాసింజర్స్ లో 80 ప్యాసింజర్స్ చెప్తున్నారు, మీరు ఓడిపోలేదు, మీరు గెలిచినారు. టెక్నికలీ ఒక సర్టిఫికెట్ దొరకలేదు మీకు, కానీ మా మనసులో మీరే హీరో. ఇది చెప్తున్నారు. నాకు ఎవరు తెలియదు, ఒక్క ముఖం కూడా నాకు తెలియదు, ఎవరో స్ట్రేంజర్స్ నాకు చెప్తున్నారు మీరు గెలిచినారు, మా మనసులో మీరు ఉన్నారు. ఎవరో చెప్తున్నారు మా పాప మీ ఫ్యాన్, ఎవరో చెప్తున్నారు మా కొడుకు మీ ఫ్యాన్, మా అమ్మ మీ వీడియోస్ చూస్తుంది, మా నాన్న బెడ్ లో ఉంటాడు, మందు తిన్న తర్వాత మీ ఫోటో మీ వీడియో విని పడుకుంటాడు. ఇట్లా చెప్తే అమ్మా ఏం కావాలి? అందులోనూ ఒక మీ ఫ్యాన్ అనుకోవాలి. ఎందుకంటే అతను ఏమన్నాడంటే, ఈవెన్ తాన్య అమ్మ తను చనిపోయినప్పుడు కూడా అన్న ఏడవలేదు, బట్ ఈ రోజు నేను ఆయన కంట్లో వాటర్ చూశాను. అమ్మ మీరు మాట్లాడితే నాకు కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఎయిర్ప్లేన్ గురించి ఆలోచిస్తే ఇంత అభిమానం, ఇంత ప్రేమ. ప్రతి ఒక్క జన బెంగళూరు పోయినా, బెంగళూరు ఎయిర్పోర్ట్ దిగితే ఫోటోలు తీసుకొని నువ్వు గెలిచినావా అని చెప్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు అన్నా నువ్వు గెలిచినావా అంటున్నారు. ఏఐసిసి ఆఫీస్ తో పోతే నువ్వు గెలిచినావా అంటున్నారు. ఎవ్వరు కూడా నాకు నేను ఓడిపోయినా అని చెప్తలేరు అమ్మా. చిన్నప్పుడు ఒక పిక్చర్ చూసిన, ఆ పిక్చర్ లో ఒక కింగ్, ఒక రాజా తప్పు చేస్తాడు. తప్పు చేస్తే మొత్తం దర్బార్లో వాళ్ళ సేనాపతికి చెప్తాడు, నేను తప్పు చేసినా నాకు 100 times కొట్టాలి అని పబ్లిక్ లో కట్టేస్తాడు. ఆ సేనాపతి తుక్కు కొట్టు అంటాడు ఒక 100 సార్లు. అదే ఫీలింగ్ నాకు వస్తుంది, ఎక్కడో తప్పు చేశాను. రైట్? అంటే తప్పు అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరే అంటున్నారు చాలా సార్లు ఇంత గెలిచాను, అండ్ ప్రజల గుండెల్లో మీరు ఉన్నారు. ప్రజలందరూ కూడా అంటున్నారు, అన్నా మేము ఓటేసాము, ఏమైంది, నువ్వే గెలుస్తున్నావు అనుకున్నావు కానీ గెలవలేదేంటి, లాస్ట్ మినిట్ వరకు నువ్వే అని చెప్పి చూసాము, కానీ ఏం జరిగింది అంటే వాళ్ళకి ఒక ప్రూఫ్, ఏం జరిగింది అనేది కావాలి, తెలుసుకోవాలనే తపన ప్రజల్లో ఉంది. 50,000 ఓట్లు తీసినా ఇంకా కొద్దిగా గట్టిగా చేస్తే ఇంకా తీసేస్తే స్టోరీ ఫినిష్ అమ్మా. సో నెక్స్ట్ 100% ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లోనే ఫినిష్ చేసేస్తున్నాం. రైట్? అండ్ అసదుద్దీన్ దగ్గర ఉన్నాయి కదా బోకస్ ఓట్లు, అది కూడా మొదలు పెట్టినా. మీరు ఈ మాట తీశారు కాబట్టి అసలు ఎంఐఎం కి ఏమైంది అంటే, మీరందరూ ఒకటే కానీ ఇక్కడ ఎందుకు పడట్లేదు, దేనికి మీరు తీసుకోలేకపోతున్నారు? ఫస్ట్ పాయింట్, వాళ్ళు ముస్లిం పేరు తీస్తారు, ముస్లిమ్స్ కి డెవలప్ చేయరు. అవును, హైదరాబాద్ వాళ్ళ చేతిలో ఉన్నది, క్యాపిటల్ సిటీ, డెవలప్ చేయరు. ఎకనామికల్ గా, ఫైనాన్షియల్ గా, ఎడ్యుకేషన్ గా, సోషల్ గా బ్యాక్వర్డ్ పెడతారు. ఎవరికి అవకాశం ఇయ్యరు. కోట్లు 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 వీలే కొట్టుకుంటారు. మొత్తం ఇప్పుడు లండన్ లో అడ్డా చేసి పెట్టినారు. మొన్న రేవంత్ రెడ్డి అన్న పోతే రేవంత్ రెడ్డి దగ్గర పోయి బ్రేక్ఫాస్ట్ అని పోయి ఫోటోలు పెట్టేస్తున్నారు. మొత్తం లండన్ చూస్తే ఒక స్ట్రీట్ కొనుక్కున్నారు లండన్ లో, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. మలక్పేట్ ఎమ్మెల్యే బలాలా ఇంకా అక్బరుద్దీన్ వైసీ, అసదుద్దీన్ మొత్తం ఒక స్ట్రీట్ కొనుక్కున్నారు, ఇల్లులు కొనుక్కున్నారు.
కోట్లు కోట్లు వీళ్ళ దగ్గర. వీళ్ళ బండి చూస్తే 3-4 కోట్ల కంటే తక్కువ ఉండదు. వీళ్ళ గడియారం చూస్తే 50 లక్షల కంటే తక్కువ ఉండదు. షేర్వాణి 5 లక్షల కంటే తక్కువ ఉండదు. ఇన్ని కోట్లు కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ప్రజలకి దోసుకొని ఓల్డ్ సిటీకి బ్లాక్ లిస్టెడ్ చేసేస్తారు. ప్రతి ఒక్కసారి ఎవరి దగ్గర పోతే కాలు మొక్తారు. ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు. అప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి, మళ్ళీ నరేంద్ర మోదీ, కేసీఆర్, ఇప్పుడు ఛాన్స్ దొరికితేనే రేవంత్ రెడ్డి మొదలు పెట్టినారు. లంగా పళ్ళు దీనికోసమే. ఈ లంగా ఫెలోస్ కి ప్రజలకి డెవలప్ చేయమంటే ఎవరు ప్రధానమంత్రి, ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పోయి కూర్చుంటారు. దాని తర్వాత ముస్లిం ఛాంపియన్ అంటారు. ముస్లిం ఛాంపియన్ అంటే కేసీఆర్ కి హ్యాట్రిక్ చేపిస్తా అని చెప్పినా కదా అసదుద్దీన్, అక్బరుద్దీన్. మేమే రాబాయ్ ముస్లిం ఛాంపియన్లు. ఏమైంది రాబాయ్? మొత్తం ముస్లింస్ కాంగ్రెస్ కి ఎందుకు ఓటేసినారు? ఆ ఛాంపియన్షిప్ ఎక్కడ పోయింది? సో మాకు వాళ్ళకు ఒకటే లొల్లి పంచాయతీ అంటే లంగా దొంగ మాటలు అంటారు. వాళ్ళ పార్టీకి మేనిఫెస్టో ఉండదు. ప్రజలకి ఏం మేలు చేయాలి చేయరు. దాని తర్వాత మేమే చెప్తారు. అది ప్రాబ్లం. నాలాగా ఒక 10 మంది తయారైతే అసదుద్దీన్ ఫినిష్, అక్బరుద్దీన్ ఫినిష్. కానీ అన్ఫార్చునేట్ సెకండ్ ఫిరోజ్ ఖాన్ పుట్టలేడు. సెకండ్ ఫిరోజ్ ఖాన్ పుట్టాలి అంటే నేను సావాలి. దానికోసం నేను రెడీ. నా సావుకి 100 ఫిరోజ్ ఖాన్ పుట్టాలి. ప్రజలకి మేలు కావాలి. ఓల్డ్ సిటీలో ఈ జంగల్ రాజ్ పోవాలి, ఈ మన్మాని పోవాలి, ఫెనాటిజం పోవాలి, రిలీజన్ పాలిటిక్స్ పోవాలి. ప్రజలు డెవలప్ కావాలి. 10 లక్షల మంది, 20 లక్షల మంది డెవలప్ అయితే లేరు. ఎవరు చై దుకాణంలో ఉన్నారు వాడు అట్టనే ఉన్నాడు. ఎవరు ఆటోలో ఉన్నాడు వాడు టాక్సీలో ఉన్నాడు. చిన్న ఇల్లు ఉన్నది, ఇల్లు లేదు, ఉద్యోగాలు లేవు. ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. సేమ్ 50 ఇయర్స్ ఎట్లా ఉన్నది అట్లనే ఉన్నది. పెద్దగా మాట్లాడతారు లంగా ఫెలోస్. సో ఆ లంగా ఫెలోస్ కు నాకు పర్సన్ ఏం లేదు. ప్రజలకి వాళ్ళ హక్కు ఇస్తలేరు. ప్రజలకు ఎడ్యుకేషన్ పెట్టలేరు, ఆరోగ్యం ఇస్తలేరు, డెవలప్మెంట్ ఇస్తలేరు. ఆ కోపం ఉన్నది. ఆ కోపంతో మాట్లాడుతున్నారు. సో దానికోసం చేంజ్ కావాలి. ఇండియా సూపర్ పవర్ కావాలి. తెలంగాణ బంగారు కావాలి. దానికోసం బీఆర్ఎస్ తీసేసినాం. ఓల్డ్ సిటీ కూడా బంగారం కావాలి. ఇలా ఓల్డ్ సిటీ బ్లాక్ లిస్టెడ్ పోవాలి బయట. ఏం పీకినారని 40-50 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏం పీకినారు? ఇదే మాట్లాడతా. డిబేట్ కి రారు. పోయి మక్కా మసీద్ మీద, ఖురాన్ మీద చేయి పెట్టిరా, బోకసోట్లు లేవురా, రారు. ఏదో ఛానల్ కి పట్టుకొని లంగా మాటలు మాట్లాడతారు. ఫిరోజ్ ఖాన్ ముందు వచ్చి మాట్లాడు, రారు. పెళ్లిలో కనిపిస్తే దొంగలాగా ఉరికిపోతారు. సావులో కనిపిస్తే అక్కడి నుంచి వెనుక నుంచి ఉరికిపోతారు. నేను లెఫ్ట్ నుంచి వస్తుంటే రైట్ వెళ్ళిపోతారు. సో డెవలప్మెంట్ స్పెల్లింగ్ వచ్చు అసదుద్దీన్. నీకు బ్యారెట్ లా చేసినావా? పెద్ద ఛానల్లో కూర్చుంటావా నువ్వు? నరేంద్ర మోదీ ఏం ఛానల్లో ఉన్నాయి అన్ని కూర్చుంటావా? ఆజ్ తక్, ఏబీపీ, ఎన్డీటీవీ, టైమ్స్ నౌ అన్ని కూర్చొని పెద్ద మాటలు మాట్లాడతావా? డెవలప్మెంట్ స్పెల్లింగ్ చెప్పురా భయ్ నువ్వు అసదుద్దీన్. ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర ఉండి డెవలప్మెంట్ స్పెల్లింగ్ అసదుద్దీన్ ఒకవేళ చెప్తేమ్మా అన్ని ఇడ్చేస్తా చెప్తున్నా. ఇప్పుడు అన్ని ఇడ్చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఫైన్, పోయి అసదుద్దీన్ దగ్గర కండువా తీసి కాలు మీద పెట్టేస్తారు. డెవలప్మెంట్ స్పెల్లింగ్ చెప్తారు. ఇదే ప్రాబ్లం. ఇదే ఓపెన్ ఛాలెంజ్. ఇంకోటి ఏంటంటే కామన్ గా రాజకీయం అనేది ఎప్పుడు ఉండేది, కానీ రాజకీయంలోకి పర్సనల్లీ మీ ఫ్యామిలీ ఫొటోస్ తీయడం కానీ, లేదా మీ వైఫ్ తో ఉండి మీరు పర్సనల్ గా అప్పుడు సపోజ్ వైఫ్ తో డాన్స్ చేయడం అన్నది, కిస్ చేయడం అన్నది అది పెద్ద నేరం అయితే కాదు ప్రతి ఒక్కరికి. కానీ దాన్ని చూపిస్తూ, దాన్ని పాయింట్అవుట్ చేస్తూ రాజకీయాల్లోకి తేవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళ దగ్గర మేనిఫెస్టో ఉండదు అమ్మ. వాళ్ళు చేసేది ఎప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్, దాని మీదనే ఫోకస్. దాని తర్వాత నెక్స్ట్ ఎజెండా ఇస్లాం డేంజర్ లో ఉన్నది. అంతే వీళ్ళ డ్రామా 40 ఇయర్స్ నుంచి. సో ఈ మొత్తం పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ 15 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ప్రజలు కూడా చూసి తంగైపోయినారు. ఫిరోజ్ ఖాన్ డెవలప్మెంట్ మాట్లాడుతున్నారు. ఏ పిల్ల ఏ పాపకి నువ్వు డెవలప్ చేసినా చూపిరా భయ్. ఎవరికి నువ్వు ఇంజనీర్ చేసినావా, ఎవరికి నువ్వు డాక్టర్, ఎవరికి కలెక్టర్, ఎవరికి ఐపీఎస్, ఎవరికి ఐఏఎస్, ఎవరికి జడ్జ్, ఎవరికి కార్పొరేట్, ఎవరికి యాంకర్,
ఏదైనా నువ్వు చేస్తావని ఫిరోజ్ ఖాన్ అడుగుతుంటే పెళ్ళంతో కిస్లు చేస్తున్నానని పెట్టున్నారు యా పర్టికులర్ గా వాటిని కట్ చేసి అసదుద్దీన్ అక్బరుద్దీన్ కి నేను అడుగుతున్నా నీ ఛానల్ ఫ్లూ నువ్వు కిస్లు పెట్టకుండా పిల్లలు వచ్చినారా సింపుల్ సో కానీ నువ్వు చీఫ్ ఫెలో నేను చీఫ్ కాదు నేను ఒక సెక్యులర్ ప్రోగ్రెసివ్ రాయల్ ముస్లిం ఇలాగా చీఫ్ ఫాల్తూ కాదు రైట్ నేను ఆడవాళ్ళకు రెస్పెక్ట్ చేసే ఒక వ్యక్తి అవును అమ్మ అంటే భార్య అంటే నాకు చాలా రెస్పెక్ట్ అమ్మ అంటే ఒక దేవుడు మహిళ అంటే దేవుడు అట్లా చూసుకుంటా నువ్వు లంగా ఫెలోస్ 3 4 పెళ్ళాలు పెట్టుకుంటావు ఒక ఆస్ట్రేలియాలో ఒక లండన్ లో రైట్ ఇక్కడక్కడ తిరుగుతారు లంగా పనులు చేస్తారు నేను కూడా పెట్టవచ్చు కదా కానీ నీ స్థాయి దిగి రాను నేను ఎందుకంటే ఆడోళ్ళకి గౌరవం మీ ఛానల్లో చెప్తున్నా ముస్లిం చెప్తారు టోపీ వేసుకొని షెర్వానీ వేసుకొని గడ్డం నమాజ్ చెప్తారు నేను మీకు చెప్తున్నా అసదుద్దీన్ డాటర్ పెండిలో నేహా ఖక్కర్ డాన్స్ ఎందుకు చేస్తుంది అక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఎందుకు డాన్స్ చేస్తున్నారు లంగా పన్ను ఎందుకు చేస్తున్నారు నా దగ్గర కూడా వీడియో ఉన్నది కానీ నీలాగా దిగిజారు కదా అది ఒక సంగీత్ పార్టీ పాజిటివ్ తీసుకోవాలి ఫ్యామిలీ రాజకీయమే సో ఒక రియల్ యోద్ధ మహిళలకు పిల్లలకు సీనియర్ సిటిజన్లకు యుద్ధంలో తీసుకురాడు ఉట్టి ఫైట్ బిట్వీన్ యూ అండ్ మీ సో అసదుద్దీన్ అక్బరుద్దీన్ చిల్లర్ ఫెలోస్ నీలాగా దిగజారను ఏదైనా ఫేస్ టు ఫేస్ మీ ఫ్యామిలీ అంటే నాకు గౌరవం లంగా ఫెలోస్ నేర్చుకున్నాను అంతే అన్న ఇంకొకటి ఎస్పెషల్లీ ఇప్పుడు కాంగ్రెస్ కి పూర్వం ఉన్న కాంగ్రెస్ కి డిఫరెంట్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఒక యంగ్స్టర్ 24 25 29 ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు సో దీనికి డిఫరెన్స్ ఏంటి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మేము అందరం డిసైడ్ అయినాము టికెట్ టైంలో కూడా చాలా లోడి పంచాయతీ అయింది కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు అప్పుడు నేను చెప్పిన ఎవరు మెరిటోరియస్ వాళ్ళే తీసుకువస్తారు ఎవరికి మెరిట్ ఉన్నది వాళ్ళకి ఇచ్చిన ఎవరికి అదృష్టం లేదు వాళ్ళు గెలవలేదు మేము చాలా సీరియస్గా డిసైడ్ చేస్తున్నాం ఒకవేళ ఈ టైం కాంగ్రెస్ రాకపోతే మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ రాదు అండ్ ఈ టైం వచ్చి కాంగ్రెస్ ఒకవేళ సక్సెస్ఫుల్ ఇన్నోవేటివ్ స్టైల్లో చేయకపోతే ఇండియాలో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ప్రాబ్లం అవుతుంది సో తెలంగాణ కూడా ఒక రిఫరెండం లాగా ఉంటుంది సో అందరు సెమీఫైనల్స్ గెలిచినాం ఒక బ్యాటిల్ గెలిచినాం ఒక వార్ గెలవాలి అంటే ఇక్కడ ప్రజల పాలన రావాలి బంగారు తెలంగాణ కావాలి దానికి మేము ముందుకు పోవాలి సో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ సీనియర్ ఏఐసిసి ఒక్కటే మార్గం మాకు చూపించింది బిఆర్ఎస్ గవర్నమెంట్ లో బ్రోకరిజం కరప్షన్ ఉన్నది ఇక్కడ బ్రోకరిజం పోవాలి కరప్షన్ పోవాలి కమిషన్ పోవాలి ఆనెస్ట్ ఇమాన్దార్ గవర్నమెంట్ ఉండాలి ఏదైనా చిన్న ట్రాన్స్ఫర్ కూడా అయితే ఎవరు రియల్ ఆఫీసర్ ఎవరు పని చేస్తాడు వాడు రావాలి వాడికి తీసుకురావాలి ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అండి ఉండాలి ఒక్క రూపాయ కూడా 1 రూపీ కూడా ఎవరు తీసుకోవద్దు అని స్ట్రైట్ గా డిసైడ్ అయిపోయింది దానికోసం కాంగ్రెస్ గవర్నమెంట్ లో బ్రోకర్లు ఉండరు కమిషన్ ఉండదు కరప్షన్ ఉండదు అండ్ తెలంగాణ సర్ప్లస్ స్టేట్ ఏ ప్రామిస్లు మేము చెప్పినాం అది ప్రజలకి ఇచ్చే శక్తి తెలంగాణకి ఉన్నది అండ్ మాకు చిత్తశుద్ధి ఉన్నది ఆపోజిట్ పార్టీ దోచుకొని తిన్నారు కాబట్టి మోస్ట్ కరప్టెడ్ పార్టీ అని అందరికీ తెలిసింది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది కాబట్టి ప్రజలకి ప్రామిస్ చేసింది అందలేదు కాబట్టి 40% అందింది 60% అందలేదు కాబట్టి వాళ్ళకు 39 మాకు 64 అయితే ఇక్కడ మీరు బీఆర్ఎస్ అన్నందుకు గాను అసలు బీఆర్ఎస్ ఓడిపోవడం అనేది ఏ రీజన్ వల్ల ఓడిపోయింది ఎస్పెషల్లీ ఏంటంటే బయట ఉన్న టాక్ లో వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే బ్యాకప్ చేశారు మొత్తానికి ఏదో జరిగింది అసలు ఏం జరిగింది కేసీఆర్ డిక్టేటర్షిప్ నేనే అయ్యా నేనేం చెప్తే అది అవుతుంది ఆ మైండ్ సెట్ నంబర్ 1
వాళ్ళ ఎమ్మెల్యేస్ మీద యాంటీ ఇన్కంబెన్సీ, వీళ్ళే కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు. ప్రజలకు వీళ్ళు ప్రామిస్ చేసిన స్కీమ్లో అందలేదు, ప్రజలకు అన్నం తినిపిస్తలేరు. కానీ మస్త్ విస్కీ బియర్లు బిర్యానీలు మస్త్ తినేస్తున్నారు. ఆయన పక్క ఉన్న ఎమ్మెల్యే మినిస్టర్లు వాళ్ళు దోచుకొని తింటున్నారు, పబ్లిక్ కి చూస్తలేరు. డబల్ బెడ్రూమ్ ఎవరికి వస్తుంది అంటే ఎవరు జోక్తున్నాడు, దళిత్ బంధు ఎవరికి వస్తుంది అంటే ఎవరు జోక్తున్నాడు. రియల్ పబ్లిక్ కి వస్తలేదు, పువరెస్ట్ ఆఫ్ పువర్ కి వస్తలేదు, ఎవరికి నిడీ ఫెల్లోకి వస్తలేదు. సో ఈ మొత్తం పార్షాలిటీ నడుస్తుంది, దానికోసం తీయాలి. రేవంత్ రెడ్డి జబర్దస్త్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి 1% కేసీఆర్ కి ఢీ కొట్టే ఒక వ్యక్తి అని రేవంత్ రెడ్డి ఇమేజ్. ఈ మొత్తం 4-5 ఫ్యాక్టర్స్. అండ్ మా కాంగ్రెస్ సీనియర్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కమాండ్ తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ అంకితం చేసినారు. సో ఈ మొత్తం కోఆర్డినేషన్ గవర్నమెంట్ లో వచ్చింది. అన్న ఇంకొక పాయింట్ ఏంటంటే ఐటీ మినిస్టర్ అనగానే జనరల్ గా కేటీఆర్ గారు, ఎందుకంటే యంగ్స్టర్స్ కి ఇప్పటి వరకు ఐటీ మినిస్టర్ అనగానే కేటీఆర్ గారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అలా ఆ నేమ్ తో ఆ హంగామాగా ఎవరున్నారు? శ్రీధర్ బాబు గారు కదా. శ్రీధర్ బాబు గారు అంటే అంతవరకు చేరుకుంటారు అని అంటారు. 100% చేసుకుంటారు. ఒకటే శ్రీధర్ బాబు కేటీఆర్ ప్లస్ మైనస్ చెప్తా. ఓకే, కేటీఆర్ కి శ్రీధర్ బాబుకి టెక్నికలీ కూర్చోపెడితే శ్రీధర్ బాబు గెలుస్తారు. టెక్నికలీ పెన్ పేపర్ పెట్టి ఏమేమి ఉన్నది అంటే శ్రీధర్ బాబు గెలుస్తారు. మైక్ పట్టుకొని అంగ్రేజీలో ఇంగ్లీష్ లో ఒర్లు అంటే కేటీఆర్ గెలుస్తారు. సో మీరందరు ఆ మైక్ పట్టుకొని ఒర్లిన వారికి జై కొడతారా కదా అమ్మా. ఎవరికి మోర్ కంటెంట్ ఉన్నది శ్రీధర్ బాబుకి, ఎవరికి మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్నది శ్రీధర్ బాబుకి, ఎవరికి మోర్ వెకాబులరీ ఉన్నది కేటీఆర్ కి, ఎవరికి మోర్ ఇంగ్లీష్ మీద కమాన్ ఉన్నది కేటీఆర్ కి. లంగా దొంగ మాటలు ఎక్కువ ఎవరు చెప్తారు? కేటీఆర్. అక్కడ కేటీఆర్ గెలుస్తాడు, ఇక్కడ శ్రీధర్ బాబు గెలుస్తాడు. ప్రజల ముందు పెట్టేస్తా. సార్ ఇంకా ఫైనల్ గా చెప్పాలి అంటే ఒక షార్ట్స్ లాగా వెళ్దాము. లైక్ మీరు రాజకీయ పరంగా కాకుండా మీరు యంగ్స్టర్స్ కి ఒక రోల్ మోడల్. ఎలా అంటే మీరు సరదాగా ఉంటారు, చాలా జోయల్ గా మాట్లాడతారు. మీకు నచ్చిన హీరోస్ ఎవరు? ఒక రాజకీయవేత్తగా కాకుండా ఒక మనిషిగా సరదాగా మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నప్పుడు. రణ్ధీర్ కపూర్. ఓకే, రణ్ధీర్ కపూర్ సార్ ఫేవరెట్. అండ్ సార్ మీరు మేడం జనరల్ గా రెగ్యులర్ గా వెళ్ళే లొకేషన్స్ అంటే సరదాగా హ్యాపీగా? ఫ్రెండ్స్ పార్టీ, లేకుంటే లైలాకు పిక్చర్స్ ఫిల్మ్స్. ఓకే, నాకు పిక్చర్ నాకు అంత ఇష్టం లేదు, ఎందుకంటే నేనే లైఫ్ లో నేను హీరో. అవును, ఆఫ్ కోర్స్ సార్ యువర్ హీరో. సో ఆ వేరే హీరోకి నేనేం చూస్తా. సో ఓకే రైట్, భార్య కదా, భార్యకి పాప్కార్న్ ఇష్టం, భార్యకి ఏమంటే పిక్చర్ తీసుకుపోవాలి, అండ్ పిక్చర్ లో ఇంటర్వెల్ లో నేను పోవాలి ఒక కామన్ మ్యాన్ లాగా. పోయి అది 7up పట్టుకొని ఆ పాప్కార్న్ పట్టుకొని వచ్చి అది ఇంటర్వెల్ తర్వాత తింటే నేను మంచి మొగుడు అని ఆయన తృప్తిగా ఉంటది. ఒక తోలా బంగారం తెస్తే హ్యాపీ ఉండదు, కానీ ఒక పిక్చర్ తీసుకుపోతే హ్యాపీ ఉంటది. సో నా భార్య కోసం ఇష్టం ఉండని ఉండకపోని ఆ భార్య ప్రేమలో పోతుంది. సార్ అంటే ఫిరోజ్ ఖాన్ అనగానే బా ఏం చెప్పినా జబర్దస్త్ బా సూపర్గా చెప్పేస్తాడు. ఏదైనా సరే మొహం మీద పెడేళ్ళు కొట్టినట్టే, అది తప్పు గాని ఒప్పు గాని, ఇష్టం కానీ ప్రేమ గాని ద్వేషం గాని. నిజంగా సార్ ఇంకొకటి మీకు అంటే అసలు రాజకీయంలోకి రావాలి అనే కుతూహలం అంటే అది ఎందుకు వచ్చింది, ఎవరి త్రూ వచ్చింది, ఇన్స్పిరేషన్ ఎవరు? సోషల్ వర్క్ లో ఉన్న, పాలిటిక్స్ లో వచ్చే ముందు చాలా మంది ఎవరో సీనియర్స్ కనిపిస్తే నాకు నీలాగా ఒక వ్యక్తి రాజకీయంలో రావాలంటే నాకు తెలియదు, నాలో ఏమున్నది కనిపించదు కదా. యాక్చువల్లీ మీలో ఏమున్నది మీకు కనిపించదు, మాకు కనిపిస్తుంది. అట్లనే నాలో ఏమున్నది నాకు కనిపించలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇట్లాంటి సెక్యులర్ ముస్లిం, ఇట్లాంటి ప్రోగ్రెసివ్ ముస్లిం, ఇట్లాంటి పాజిటివ్ ముస్లిం, సమాజం కోసం ప్రేమ, మానవత్వం కోసం ప్రేమ, దేశం కోసం ప్రేమ. అరే నువ్వు భగత్ సింగ్ రా భయ్, అరే నువ్వు వేరే క్యాండిడేట్ రా భయ్, వేరే లోకంలో నువ్వు ఉండాలి రా భయ్, వేరే అందరూ కామన్ మ్యాన్ ఒక క్యాటిల్ లాగా ఉన్నారు, నువ్వు ఒక పులి లాగా ఉన్నావా, సంథింగ్ డిఫరెంట్ రా నీలో. నువ్వు ఇలాగా ఒక వ్యక్తి ఒక పార్లమెంట్ లో ఒక అసెంబ్లీలో కనిపించాలి, పార్లమెంట్ ఒక టెంపుల్, అసెంబ్లీలో ఒక టెంపుల్ లీలాగా ఒక మంచి అన్కండిషనల్ గా ఫైట్ చేసే ఒక వ్యక్తి రావాలి. దాని తర్వాత నా మొత్తం జీవితం టర్న్ ఎట్లా అయింది అంటే నా మీద కేసులు ఉన్నాయి, మొత్తం
రౌడీ షూటర్ కూడా ఉన్నది నా నెత్తి మీద ఆ టైం. సో మా డీసీపీ అప్పుడు వెస్ట్ జోన్ 1997లో గౌతమ్ సాంగ్ గారు, ఓకే. ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రిటైర్ అవును అయినారు. అవును. ఆయన పిలిపించి నాకు ఏం చెప్పినారంటే కూసు అన్నారు. కూసు అని చెప్పినారు. ఆయన చెప్పినారు, నేను ఇంతమంది మనుషులకు చూసినా కానీ నీలో ఏదో స్పార్క్ ఉన్నది, మొత్తం కేసులు తీ, కరెక్ట్ దారిలో పో, నీ స్పార్క్ లైట్ అయిపోతుంది, ఆ లైట్ లో ప్రజలకి మేలైతుంది. నువ్వు ఒక రోజు పార్లమెంట్ లో ఉంటావా, లేకుంటే అసెంబ్లీలో ఉంటావా, మినిస్టర్ అవుతావా, లేకుంటే ఇంకా పెద్ద హోదాలో ఉంటావా, నేను వచ్చి నీకు సల్యూట్ కొట్టాలి, అట్లాంటి ఒక పని చేయి అంటే నేను పరేషాన్ అయిపోయినా. ఒక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒక రౌడీ షీటర్ కి, ఒక నార్మల్ కామన్ మ్యాన్ కి పిలిపించి కూర్చోపెట్టి నీలో ఇది స్పార్క్ ఉన్నది, లైట్ లో కన్వర్ట్ చేయి, నేను సలాం కొట్టాలి అంటే నాకు అర్థం కాలేదు. 3-4 months దాని మీద వర్క్ చేసిన, అర్థమైంది, రైట్. దాని తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన, అదే సేమ్ స్పార్క్ ఇలా లైట్ అయింది మీ ముందు. మరి మీ ఫేవరెట్ ఎవరు రాజకీయంలో? వీళ్ళు నాకు ప్రాణం. రాజకీయంలో నేను చిన్నప్పటి నుంచి నేను చూసా ఎన్టీ రామారావు, Yes. Hmm. వాజ్పేయి గారు, అవును. దాని ultimate. తర్వాత రాజశేఖర్ రెడ్డి, రైట్. అవును. అండ్ దాని తర్వాత చూస్తే కూడా ఈవెన్ రైట్ ఐడియాలజీ బేసిస్ వీఆర్ అగేన్స్ట్, Hmm. అవును పార్టీ వైస్ వీఆర్ అగేన్స్ట్. అవును. కానీ నరేంద్ర మోదీ కూడా Hmm. ఒక చై వాళ్ళ దగ్గర నుంచి ప్రధానమంత్రి ఆఫ్ ఇండియా, Yes. అది కూడా ఒక ఇన్స్పిరేషన్. Hmm. మీకు లైఫ్ లో అసలు నచ్చరు, నాకు ఈయన నచ్చలేదు అన్న రాజకీయ ఎవరైనా ఉన్నారా? 99% జోకర్స్ అమ్మా రాజకీయంలో. Hmm. సో 99% నాకు నచ్చరు, Hmm. రైట్. Hmm. రాజకీయంలో వస్తే మేలు చేయాలి, రాజకీయంలో వస్తే మార్పు రావాలి, Hmm. రాజకీయంలో వస్తే సొసైటీ కానీ స్టేట్ కానీ కంట్రీ కానీ డెవలప్ కావాలి. సొంత లాభంకి వస్తే నాకు జోకర్లు కనిపిస్తారు. సొంత లాభం కావాలంటే టాటా కావాలి, బిర్లా కావాలి, అదాని కావాలి, అంబానీ కావాలి. Yes. ఎందుకు ముఖ్యమంత్రులు కావాలి రాబాయ్, ఎందుకు ప్రధానమంత్రులు కావాలి, Hmm. ఎందుకు రా మనకు రాజకీయం? మంచిగా ఉండు కదా. ఇలా అంబానీ చూడు, నరేంద్ర మోదీ కంటే ఎక్కువ సెక్యూరిటీ ఉన్నది. Hmm. వాళ్ళ పిల్లలకు చూడండి, ఇండియా దగ్గర అంత డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. మనం కూడా చాలా క్లియర్ ఉన్నాడు. నేను అంబానీకి చూస్తే సలాం కొడతా, అరే క్లియర్ ఉన్నాడు, అవును. బిజినెస్ చేస్తా, వరల్డ్ నెంబర్ 1 అవుతా. Hmm. కానీ ఇక్కడ రాజకీయంలో ఎందుకు వచ్చినారు? ప్రజలకు మేలు చేయాలి అనేది. మనం డెవలప్ కావాలి, మన సిండికేట్ డెవలప్ కావాలి అంటే నాకు జోకర్లు కనిపిస్తారు, Hmm. వాళ్ళకు నాకు పడదు. సో ఇది నా నేచర్. అవును. ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఎట్లా ఉంటారు, ఒక యోద్ధ ఎల్ఓసి మీద ఎట్లా ఉంటారు, నేను అట్లనే ఉన్నా. Hmm. ఇప్పుడు ఎవరు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, ఓకే, వాళ్ళ నసీబులో రాసి ఉన్నది, సంపాదించుకో. అవును. కానీ నువ్వు పొలిటీషియన్, Hmm. నువ్వు లీడర్ కాదు, నువ్వు లీడర్ డ్రామా చేయకు. సో దానికోసం నేను వచ్చినప్పుడు ఆ పొలిటీషియన్ మొత్తం వెళ్ళిపోతారు, ఉరికిపోతారు. Hmm. వద్దు రాబోయ్, ఫిరోజ్ ఖాన్ వచ్చేసినాడు, ఎందుకు ఫిరోజ్ ఖాన్తో పోయాం, వాస్తవం చెప్తా అని అవును. అన్నారు, రాంగ్ అని చెప్తా, అంతే, వినలేరు, Hmm. వెళ్ళిపోతారు. Hmm. సో లీడర్స్ రిక్వైర్మెంట్. అవును. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎంత కష్టం ఈ ఇండియాకి సంలాయించాలి అంటే, Hmm. ఒక పిన్ కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేం. ఇలా బెస్ట్ శాటిలైట్, బెస్ట్ మిజైల్ Yes. మన ఇండియా. Yes. ఇట్లనే కంటిన్యూ అయితే 50 years తర్వాత మనం సూపర్ పవర్ అవుతాం. Hmm. ఆ మైండ్ సెట్ అవుతుంది Okay. ఒక ఇండియాకి. ఆ రోజు పార్లమెంట్ లో చూస్తే ఒకవేళ 100 మంది ఉంటే 90 మంది కమిటెడ్ ఉన్నారు, 90% కమిటెడ్ ఉన్నారు, Hmm. 90% డెడికేటెడ్ ఉన్నారు, 90% మా ప్రాణం దేశంకి ఇవ్వాలి అని ఆ ఫీలింగ్స్ తో ఉన్నారు, ఆ అంకితం చేయాలి అదే. అని ఉన్నారు. ఇలా చూస్తే 20% ఉన్నారు, 80% డ్రామా. ఆ 20% కి 40 చేయాలి, 40 60 చేయాలి, 60 90 కావాలి. Hmm. నా ఇండియా సూపర్ పవర్ కావాలి. ఎక్కడంటే ఇప్పుడు కూడా ఇండియా అంటే అందరు లైక్ చేస్తారు, అవును. కానీ 50 years తర్వాత ఇండియా అంటే వణకాలి, భయపడాలి. ఆ? Yes. Yes. మన పాస్పోర్ట్ కూడా ఇక్కడ పోతే వీసా తీసుకోవద్దు. We are అరే Indian. ఇండియన్, మై హిందుస్థానీ, Yes. సబ్సే జ్యాదా పవర్ఫుల్, అందరికంటే పవర్ఫుల్. ఆ ఉన్నది నా మైండ్ లో. Hmm. సో అట్లా ఆ స్పెక్స్ పెట్టుకొని, ఆ అద్దం పెట్టుకొని నేను చూస్తా అమ్మా. అవును. సో నాకు జోకర్స్ కనిపిస్తారు, Hmm. అంతే. నైస్ సార్. సో ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు
మీరు ఇక ఈ సంవత్సరం అంటే ఇప్పటి నుంచి మీ ఫర్దర్ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఓకే ఇప్పటి వరకు ఇది గెలుపు ఓటమి అనేది పక్కకు పెట్టేస్తే మీరు చాలా హ్యాపీగా ఉన్నారన్నది మీ మాటలో స్పష్టంగా ఉంది. ఎందుకంటే రేవంత్ అన్న వచ్చారు, మేము ఉన్నాము, మేము తనతో వర్క్ చేస్తామని మీరు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ కి ఎలా ప్లాన్ చేస్తున్నారు మరి? ఇప్పుడు నెక్స్ట్ మాకు తెలంగాణ నుంచి ఫస్ట్ రేవంత్ రెడ్డి అన్న స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ వీక్ నుంచి. ఓకే, తెలంగాణలో బీఆర్ఎస్ అండ్ ఇండియాలో మా ఎనిమి బీజేపీ తెలంగాణలో ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ అవును, పార్ట్నర్స్, దోస్తి, అలయన్స్, దొంగ అలయన్స్, ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటారు చూడు. అట్లే అదే ఒక పెళ్ళం ఉంటది, ఒక డ్రామా ఉంటది కదా, ఉన్నది ఒక పలాచి ఉన్నది, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, ఈ బస్తీలో ఉంటది, ఆ బస్తీలో ఉంటది, లేకుంటే బాంబేలో ఉంటది, గోవాలో ఉంటది, లండన్ లో ఉంటది. అట్లనే సేమ్ వీళ్ళు, ఓకే, ఇది పార్ట్నర్స్ వీళ్ళు. సో బీజేపీ బీఆర్ఎస్ ఫినిష్ చేయాలి. ఓకే, ఎప్పుడు బీఆర్ఎస్ కి బీజేపీకి ఫినిష్ చేస్తాం, ఎంఐఎం ఆటోమేటిక్ ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే అది బతుకుతున్నది, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారని, వీళ్ళు పవర్ ఇచ్చినారని. ఇప్పుడు పవర్ లేదు అని రేవంత్ రెడ్డిని ఉరుకుతున్నారు. ఎక్కడో లండన్ లో పోయి ఉరికి ఇట్లా నిలుస్తున్నారు. ఫస్ట్ కాంగ్రెస్ కి ఇంకా గట్టిగా చేయాలి అంటే ఈ రెండు బీజేపీ బీఆర్ఎస్ లోక్సభలో ఫినిష్ చేయాలి. ఓకే, 1 point ప్రోగ్రామ్ అది. ఓ యా, దట్స్ గ్రేట్ సో, నైస్ టు టాక్ టు యూ సో. అండ్ మీతో మాట్లాడుతుంటే నిజంగా టైం కూడా తెలియదు. అండ్ సచ్ ఎనర్జెటిక్ అండ్ యంగ్ పర్సనాలిటీ. బట్ ఖచ్చితంగా అంటే కన్ఫర్మ్ గా మీరు నెక్స్ట్ ఇయర్ మీరు అనుకున్నట్టుగా అవ్వాలి. ఆ ఫుల్ విషెస్ మా సైడ్ నుంచి, మా ఛానల్ సైడ్ నుంచి ఉంటాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నైస్ స్పీకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, చూసారు కదా, మరో చిట్చాట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సేయన్.